హాయ్ అండి. ఈరోజు కద్దు కా ఖీరు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. దానికి కావాల్సినవి డ్రై ఫ్రూట్స్, ఫుడ్ కలరు, మిల్క్ మేడు, ఒక సొరకాయ తీసుకొని ఫస్ట్ దానిపైన అంతా ఉన్నది తొక్క మొత్తం తీసేసుకొని ఇట్లా తురుముకోవాలన్నమాట. మంచిగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత లేదా మిక్సీ కన్నా వేసుకోవచ్చు, మన ఇష్టము. సాబ్దానాలు, ఒక కప్పు సాబ్దానాలు తీసుకొని వాటర్లో కడిగి ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. వాటర్ పోసి నానబెట్టాలి. నానితే తొందరగా ఉడుకుతుంది అన్నమాట. సాబ్దానాలు ఒక పాత్ర పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు పలుకులన్నీ మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని మనము అదే గిన్నెల నెయ్యి ఉంది కాబట్టి మనం తురిమింది ఉన్నది కదా సొరకాయ, అదే గిన్నెల నెయ్యి ఉంది కాబట్టి మనం అందులోకే వేసేసుకొని సొరకాయను కూడా ఉడికించుకోవాలి. మంచిగా ఉడికించుకోవాలి. సొరకాయ అంతా వేసేసి ఉడికించుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. కలుపుతుండాలి, లేకపోతే మాడిపోతుంది. వాటర్ పోయాం కదా, అందులోకించి వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు నానబెట్టిన సాబ్దానాలు ఉన్నాయి కదా, అవి ఇందులోకి వేసేసుకోవాలి. అవి కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడుకుతాయి సాబ్దానాలు, మనం నానబెట్టినాం కాబట్టి ఉడుకుతాయి. ఇప్పుడు మనము మిల్క్ మేడ్ వేసేసుకుందాం. మిల్క్ మేడ్ అన్న వేసుకోవచ్చు, లేదా షుగర్ కూడా వేసుకోవచ్చు. మిల్క్ మేడ్ వేస్తే షుగర్ వేయొద్దు, షుగర్ వేసుకుంటే మిల్క్ మేడ్ అన్న వేయొద్దు. ఏదన్నా ఒకటే వేసుకోవాలి. 2 వేసినామనుకో స్వీట్ అవుతుంది అన్నమాట. అందు గురించి నేను మిల్క్ మేడ్ వేసేసినాను అనమాట. వేసిన తర్వాత లీటర్ పాలు ముందే వేడి చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. చల్లారిన తర్వాత ఇందులోకి పోసేసుకున్నాను. పోసి మొత్తం అంతా కలుపుకోవాలి. బాగా మంచిగా కలపాలి. మిల్క్ మేడు అవన్నీ వేసినాం కదా, సాబ్దానాలు అన్నీ కలపాలన్నమాట. బాగా కలుపుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను కొంచెం కలర్ఫుల్గా ఉండాలంట అని వేసినాను అనమాట. కొంచెం వేసిన, ఎక్కువ ఏం వేయలేదు. చూడండి, ఇట్లా వేసేసి మొత్తం కలుపుకోవాలి. ఫుడ్ కలర్ వేసేసినాం కదా, కలిపిన తర్వాత మంచిగా బాగా పొంగొచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించినవి ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలి, ముందే వేసుకోవద్దు. వేసేసుకొని బాగా పొంగొచ్చే వరకు మరిగించుకోవాలన్నమాట. బాగా అన్నీ కలుపుతుండాలి అప్పుడప్పుడు, లేకపోతే కింద సొరకాయ అనేది మాడిపోతుంటుంది అన్నమాట. కలుపుతుండాలి. చూడండి, ఈ విధంగా తయారవుతుంది అన్నమాట. బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లోనన్నా పెట్టుకొని తాగొచ్చు, లేదా వేడి మీద కూడా తాగొచ్చు. మన ఇష్టం, ఎట్లనన్నా తాగొచ్చు. చూడండి, ఈ విధంగా పొంగొచ్చే వరకు బాగా మరిగించుకోవాలన్నమాట. చూడండి, పొంగొచ్చిన తర్వాత మనము దించేసేసేయాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు సొరకాయతోని కద్దు కా ఖీరు రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.